ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ చంద్రబాబుకి కొన్ని డిమాండ్లు ఇవ్వటం జరిగింది. వీటిల్లో ఉన్నటువంటి కొన్ని అంశాలను మనం పరిశీలిస్తే ముఖ్యంగా ఆయన అడిగినటువంటి డిమాండ్లలో ఒకటి ప్రత్యేక హోదా రాబట్టాలి. ఇక రెండవ అంశం ఏంటి అంటే ఖచ్చితంగా విభజన హామీలు అమలయ్యే విధంగా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాలి. 3 విశాఖ రైల్వే జోన్ ఈ డివిజన్ని వెంటనే ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలి. అది కూడా వాల్తేరు డివిజన్ని విశాఖ రైల్వే జోన్లో కలుపుతూ, అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వెంటనే అడ్డుకోవాలి. అడ్డుకోగలిగేటువంటి శక్తి చంద్రబాబుకు ఉంది. చంద్రబాబు కేంద్రంలో ఉన్నటువంటి తన పలుకుబడిని ఉపయోగించాల్సినటువంటి సమయం వచ్చింది. వెంటనే చంద్రబాబు తన పలుకుబడిని ఉపయోగించి ప్రైవేటీకరణను ఆపాలి. ప్రజల క్షేమమే, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు అడుగులు వేయాలి అని చెప్పి ఆయన కోరటం జరిగింది. తప్పేం లేదు, డిమాండ్లన్నీ చెయ్యొచ్చు, ఎవ్వరూ కాదనరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మేము ప్రజలకు అద్భుతంగా చేశాము, కూటమి వచ్చాక ప్రజలను పట్టించుకోవట్లేదు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చెప్పేటువంటి అంశమే. సో వారు సంక్షేమం దిశగా వెళ్ళారు, వీళ్ళు సంక్షేమాన్ని పక్కన పెట్టారు అనేది వారి ఉద్దేశం. సో ప్రభుత్వం ఎలా పరిపాలన చేస్తుంది అనేది ప్రజలు నిర్ణయిస్తారు, అది మనం డిసైడ్ చేసేది కాదు. సో ఇవన్నీ పక్కన పెడితే ఒక పక్క కూటమి మీద విమర్శలు గుప్పిస్తూనే మరొక పక్క డిమాండ్లు చేయటం. బొత్స సత్యనారాయణకి బాబు మీద ఇంత నమ్మకం ఉందని అయితే ఎవరు ఊహించరు. ఎందుకని అంటే ప్రత్యేక హోదా అడగమని చెప్పారు చూడండి, ఇక్కడే అసలైనటువంటి ఇదనమాట. ఎందుకంటే ఎవరడిగినా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వదు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు, ఇదందరికీ తెలిసిందే. అది తెలిసి కూడా మళ్ళీ ప్రత్యేక హోదా అడగమన్నారు చూడండి, ఇక్కడ అసలైనటువంటి ఇది. ఎందుకంటే ప్రత్యేక హోదా విషయాన్ని అడిగేటువంటి పరిస్థితి ఉంటే చంద్రబాబు నాయుడు మద్దతు ఇచ్చే టైంలోనే అడిగేవాడు. ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించండి, మీకు మద్దతు ఇస్తానని. అప్పుడే అడగలేదంటే ఇప్పుడు అడుగుతాడా? మరి మీరు ఏ విధంగా ఆశలు పెట్టుకున్నారో, అంత నమ్మకం పెట్టుకున్నారో నాకైతే తెలియదు. కానీ బొత్స సత్యనారాయణ గారు, మరి ఓవరాల్గా మీ డిమాండ్లలో కొన్ని అడిగేటువంటి అవకాశాలు ఉన్నాయి, కొన్ని అడిగినా ఉపయోగం లేనటువంటివి ఉన్నాయి, కొన్ని అసలు అడగనివి ఉన్నాయి. మరి ఓవరాల్గా ఏం జరిగిద్దో చూద్దాం.